Good morning, students. Welcome to Artificial Intelligence class. సో ప్రీవియస్ క్లాస్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూసాం కదా. ప్రజెంట్ క్లాస్లో లూప్స్ గురించి చూద్దాం. ఓకేనా? లూప్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నవి డెసిషన్ ఫ్లోకి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటే కనుక లూప్స్ అన్నవి ఎలా ఉంటాయంటే కంటిన్యూటీని ఇస్తాయి. ఏదైనా ఒక ప్రోగ్రామ్కి లూప్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూటీని యాడ్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఏమవుతుందంటే ఒకే టాస్క్ ని రిపీటెడ్ గా చేయాలనుకోండి మీరు. సో ఒక టాస్క్ ని మల్టిపుల్ టైమ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు లూప్స్ ఏం చేస్తాయంటే మీకు ఆ కంటిన్యూటీని ఇస్తాయి. లూప్స్ లెట్ ఏ ప్రోగ్రామ్ రిపీట్ టాస్క్స్ ఆటోమేటికల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. సో ఒక కోడ్ ని మీరు మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా మనకేమవుతుందంటే లూప్స్ యొక్క హెల్ప్ తో టాస్క్ ఆటోమేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో లూప్స్ అన్నవి జనరల్ గా మెయిన్లీ టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. పైథాన్ దగ్గరికి వచ్చేసరికి ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఉంటాయి. పైథాన్ దగ్గర మెయిన్లీ ఉండే లూప్స్ ఏంటంటే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. వాటిలోనే చిన్న చిన్న వేరియేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని డిక్లేర్ చేసేటటువంటి సింటాక్స్ వేరియేషన్స్ చిన్న చిన్నగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు లూప్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 దాకా నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి. సో మనం ఇన్ జనరల్ ఎలా చేస్తాం? ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3 అలా ఇస్తాం. ఇప్పుడు ఈ 10 ప్రింట్ స్టేట్మెంట్స్ రావాలి. 1-10 వరకు అయితే ఓకే. 1-100 రావాలంటే, 1-1000 రావాలంటే, సో అప్పుడు మీరు 1000 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేరు కదా. సో అటువంటి చోట్ల లూప్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ఏ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. సో ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా ఆర్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా సో ఒక లూప్ అన్నది మల్టిపుల్ టైమ్స్ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఫర్ అండ్ వైల్ ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫర్ లూప్ దగ్గర వెన్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఈజ్ నోన్. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అన్నది ఒక నెంబర్ మనకు క్లియర్ గా తెలిసింది అనుకోండి. సో ఎగ్జాక్ట్ గా ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది రిపీట్ అవ్వాలి అన్నది తెలిస్తే ఫర్ లూప్ వాడతాం. లేదు, ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నది మనకు తెలియదు, ఒక కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో కండిషన్ బేసిస్ గా ఒకవేళ మనం లూపింగ్ చేయాలనుకోండి, వైల్ లూప్ యూజ్ చేస్తాం. సో వైల్ లూప్ దగ్గర ఏంటంటే రిపిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక కండిషన్ మీద బేస్ అయి ఉంటాయి. ఫర్ లూప్ దగ్గర రిపిటేషన్స్ అనేవి నెంబర్ మీద బేస్ అయి ఉంటాయి. ఖచ్చితంగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ మనకు తెలుసు అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫర్ లూప్ అన్నది యూజ్ చేస్తాం. ఓకే. సో స్ట్రక్చర్ చూద్దాం. సో బేసికల్లీ ఫర్ లూప్ ఎలా ఉంటుందంటే ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ మేబీ రేంజ్ అయి ఉండొచ్చు. ఈ సీక్వెన్స్ మేబీ లిస్ట్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఓన్లీ ఒక స్ట్రక్చర్ అది ఎలా కనిపిస్తుంది చూడడానికి అన్నది మాత్రమే చెప్తున్నాను చూడండి. ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఈ సీక్వెన్స్ ట్రూ అయ్యేంత వరకు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి రేంజ్ 1-6, 1-10, 1-100 అనే రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ట్రూ అయ్యేంత వరకు కానీ ఆ సీక్వెన్స్ లో ఆర్ఎల్స్ ఏదైనా ఒక లిస్ట్ తీసుకుని పైథాన్ కి సంబంధించినటువంటి డేటా స్ట్రక్చర్స్ లో సో మనకి లిస్ట్ డిక్షనరీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకుని అంటే మనం ఆ చెప్పుకున్న తర్వాత ఫర్దర్ గా సో వాటి మీద లూప్స్ ఎలా యూజ్ చేయాలన్నది కూడా మనం చెప్పుకుంటాం. ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అన్నది. సో ప్రెసెంట్ వచ్చేసి ఓన్లీ సీక్వెన్స్ దగ్గర ఇవి మాత్రమే చూడండి. ఏంటంటే ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఒక రేంజ్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు, ఐటరేట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇలా తీసుకుంటాం అనమాట. ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఏం చేయాలి, ప్రింట్ చేయాలా, ఆర్ఎల్స్ మల్టిప్లై చేయాలా, ఆర్ఎల్స్ ఒక 3 or 4 లైన్స్ ఆఫ్ కోడ్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయాలా అన్నది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్. ఫర్ లూప్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 1-5 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ రేంజ్
1, 6. సో బేసిక్ గా ఇక్కడ ఐ అనేటటువంటి ఒక వేరియబుల్ ని మనం క్రియేట్ చేసుకుంటాం ప్రోగ్రామ్ పర్పస్ కోసం. క్రియేట్ చేసుకుని ప్రింట్ ఐ, ప్రింట్ ఐ. సో ఇప్పుడు ఫస్ట్ టైం అది ప్రింట్ అవుతున్నప్పుడు రేంజ్ దగ్గర 1 అండ్ 6 ఉన్నాయి కదా, 1 ఇంక్లూడెడ్ 6 ఎక్స్క్లూడెడ్. 1 అన్నది ఇంక్లూడెడ్ 6 అన్నది ఎక్స్క్లూడెడ్. సో ఫస్ట్ టైం ప్రింట్ అయ్యేటప్పుడు ప్రింట్ ఐ అన్నప్పుడు 1 అన్నమాట. నెక్స్ట్ ఐటరేషన్ లో ఐ అంటే 2, నెక్స్ట్ ఐటరేషన్ లో ఐ అంటే 3. లూపింగ్ కదా, ఐటరేషన్ కౌంట్ మారే కొద్దీ ఐ యొక్క వాల్యూ అన్నది చేంజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఐటరేషన్ లో I1, సెకండ్ ఐటరేషన్ లో I2, థర్డ్ ఐటరేషన్ లో I3, ఫోర్త్ ఐటరేషన్ లో I4, ఫిఫ్త్ ఐటరేషన్ లో I5. సో అక్కడితో ఇంకా క్లోజ్, ఎందుకంటే 6 అన్నది ఇంకా అది ఎక్స్క్లూడెడ్ అనమాట. సో 1 to 5 మాత్రమే ఇంక్లూడెడ్. సో 5 ఐటరేషన్స్ రాయాలంటే 1, 6 అని రాయాలి. ఓకేనా? సో రన్ చేస్తున్నాను చూడండి ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5 ఎగ్జిక్యూట్ అయింది చూడండి. 1, 2, 3, 4, 5. ఓకే సార్, అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ప్రింట్ అవ్వాలనుకోండి. 101. ఓకే. సో లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ప్రింట్ అవ్వాలి. సో 1001 తీసుకుంటారు. సో ఇక్కడ నెంబర్స్ అన్ని ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ 1000 ప్రింట్ స్టేట్మెంట్స్ ని తగ్గించి ఒక 2 లైన్స్ లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఆ స్ట్రింగ్ లోపల ఉన్నటువంటివి ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంజనాస్ ఫౌండేషన్. అంజనాస్ ఫౌండేషన్. సో ఇక్కడ ఎలా తీసుకుంటామంటే, ఫర్ ఎక్స్ ఇన్ నేమ్, ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ ప్రింట్ ఎక్స్. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ నేమ్ ప్రింట్ ఎక్స్. సో చూడండి ఏమైందో, అందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా 1 by 1 మీకు ప్రింట్ అయింది. అంజనాస్ ఫౌండేషన్ లో ANJANAASFOUNDATION, అంజనాస్ ఫౌండేషన్. సో ఇక్కడ మీరు ఎక్స్ అని పెట్టుకోవచ్చు, ఏ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఎన్ అని పెట్టుకోవచ్చు. ఎలాగైనా ప్రాబ్లం లేదనమాట. జస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ మనం క్రియేట్ చేసుకుని, సో ఆ వేరియబుల్ నేమ్ లోకి ఇందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని కూడా ఎంటర్ చేస్తాం అనమాట. సో దట్ ఫస్ట్ ఐటరేషన్ లో ఎక్స్ అంటే ఏ, సెకండ్ ఐటరేషన్ లో ఎక్స్ అంటే ఎన్, థర్డ్ ఐటరేషన్ లో ఎక్స్ అంటే జే, ఫోర్త్ ఐటరేషన్ లో ఎక్స్ అంటే ఏ, ఫిఫ్త్ ఐటరేషన్ లో ఎక్స్ అంటే ఎన్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటరేషన్ లోను ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి అది లూప్ అన్నది అవుతుంది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని ఈ లూప్స్ యూజ్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ చేయమన్నారు అనుకోండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్, లేదా ఫస్ట్ 100 నెంబర్స్ ఇలా చేయమన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టోటల్ ని జీరోకి పెట్టుకుంటాం. ఇనీషియల్ గా మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి టోటల్ ని జీరోకి పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 6. 1, 6 అంటే ఏంటి? సో ఫస్ట్ 5 నెంబర్స్ అని. టోటల్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ. అంటే కరెంట్ ఐటరేషన్ ఏదైతే ఉందో కరెంట్ ఐటరేషన్ ని టోటల్ ఉన్న వేరియబుల్ కి యాడ్ చేసుకుంటాం అనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటరేషన్ చూద్దాం. ఫస్ట్ ఐటరేషన్ లో టోటల్ ఉన్నది జీరో. జీరో కాబట్టి జీరో ప్లస్ ఐ అంటే ఏంటి? జీరో ప్లస్ వన్, వన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఐటరేషన్ లో దాని వాల్యూ వన్. సెకండ్ ఐటరేషన్ లో ఏమవుతుంది? టోటల్ అంటే వన్. ఇప్పుడు వన్ ప్లస్ ఐటరేషన్ నెంబర్ ఎంత? టూ. వన్ ప్లస్ టూ, త్రీ అవుతుంది. థర్డ్ ఐటరేషన్ లో చూడండి, టోటల్ అంటే ఏమవుతుంది? టోటల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ. సో త్రీ ప్లస్ త్రీ అవుతుంది. ఎంత? సిక్స్. ఫోర్త్ ఐటరేషన్ లో చూడండి, టోటల్ అనేది ఆల్రెడీ సిక్స్. సిక్స్ ప్లస్ ఫోర్, టెన్ అవుతుంది. ఫిఫ్త్ ఐటరేషన్ ఏమవుతుంది? టోటల్ అనేది ఆల్రెడీ టెన్. టెన్ ప్లస్ ఫైవ్, 15 అవుతుంది అనమాట. సో ఇలా అయిన తర్వాత అక్కడికి మనం ఆ బ్లాక్ ఎండ్ చేసుకుని ఇప్పుడు ప్రింట్ చేయాలి కదా. సో ఫైనల్ గా అంటే ఐటరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ సమ్ అని తీసుకుని, సో ఇక్కడ టోటల్ ని తీసుకుంటాం. ఓకే, సమ్ అని తీసుకుని ఫైనల్ గా ఏం తీసుకుంటాం? టోటల్ అని తీసుకుంటాం. చూడండి, సమ్ ఎంత? 15. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫస్ట్ 100 నెంబర్స్ కి టోటల్ చూడాలనుకోండి, ఎంత? 4950. ఫస్ట్ 1000 నెంబర్స్ కి చూడాలనుకోండి, అదే ఫస్ట్ 10,000 నెంబర్స్ కి చూడాలనుకోండి, చూడండి అకౌంట్ అనేది గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ వరకు కూడా మీరు వాటికి సంబంధించిన టోటల్ ని విత్ ఇన్ 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ లో మీరు ఇక్కడ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఇలా ఫర్ లూప్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ తెలిసినప్పుడు, ఇన్నిసార్లు ఈ లూప్ అన్నది రన్ అవ్వాలి అన్నది మీకు క్లియర్ కట్ గా ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇది ఫర్ లూప్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీకు అది తెలియదు. ఓన్లీ మీకు ఏంటంటే కండిషన్ తెలుసు. ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రన్ అవ్వాలి. అంటే ఎంతవరకు అయితే కండిషన్ ట్రూ అంతవరకు కూడా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. అప్పుడు మీరు యూజ్ చేసేది ఏంటంటే వైల్ లూప్ యూజ్ చేస్తారు. సో ఫర్ లూప్ లో మీరు సీక్వెన్స్ తీసుకున్నారు కదా. వైల్ లూప్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే కండిషన్ తీసుకుంటారు. ఫర్ లూప్ లో మీరు సీక్వెన్స్ తీసుకున్నారు. వైల్ లూప్ లో ఏం చేస్తారు? కండిషన్ తీసుకుంటారు. వైల్ కండిషన్ తీసుకుని సో స్టేట్మెంట్స్ అని ఇక్కడ ఇస్తారనమాట. వైల్ కండిషన్ అని తీసుకుని ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల స్టేట్మెంట్స్ అని ఇస్తారు. ఓకే, సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 ప్రింట్ చేయాలి. సో ఇందాక ఫర్ లూప్ లో ఒక మెథడ్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక మెథడ్ లో చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ థింగ్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇవ్వాలన్నమాట. రేంజ్ ఇవ్వం మనం. ఏమి ఇస్తామంటే కండిషన్ వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ప్రింట్ ఐ అండ్ దెన్ ఐ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రిమెంటేషన్ అవుతుంది అనమాట. ప్లస్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇంక్రిమెంటేషన్ అవుతుంది. చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ప్రింట్ ఐ ఐ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు అన్నప్పుడు సో ఈ 1 అన్నది ప్రతిసారి యాడ్ అవుతుంది అనమాట. ఐకి ఏమవుతుంది అంటే 1 అన్నది యాడ్ అవుతూ వెళ్తుంది. సో యాడ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? సో ఫస్ట్ 1 అవుతుంది. ఫస్ట్ ఐటరేషన్ ఏమవుతుంది? వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ప్రింట్ ఐ. ఐ 1 కాబట్టి ఫస్ట్ టైం 1 అన్నది ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? సెకండ్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటి? ఐ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఒక 1 యాడ్ అవుతుంది అనమాట. కరెంట్ ఐకి ఒక 1 యాడ్ అవుతుంది. సో 1 ప్లస్ 1 2 అవుతుంది. సో మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది. 2 ప్రింట్ అవుతుంది. 2 ప్లస్ 1 3 అవుతుంది. 3 మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. 3 ప్లస్ 1 4 అవుతుంది. 4 ప్రింట్ అవుతుంది. సో ఏమవుతుంది? అది వాల్యూ వచ్చేసి 4 ప్లస్ 1 5 అవుతుంది. వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి సో వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి సో 5 అన్నది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత 5 ప్లస్ 1 6 అవుతుంది. బట్ 6 అన్నది ఆ కండిషన్ లో ఉందా? లేదు.
ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 వరకు మాత్రమే కండిషన్ ట్రూ. ఐ 6 అయిందంటే కండిషన్ ఫాల్స్, కాబట్టి అక్కడతో ప్రోగ్రామ్ అన్నది ఎండ్ అవుతుంది అన్నమాట, కంప్లీట్ అవుతుంది. చూడండి మళ్ళీ 1 2 3 4. సో ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక రియల్ వరల్డ్ కేస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాం, అంటే ఒక ప్లేస్ హోల్డర్ పెట్టాం ఫస్ట్ పాస్వర్డ్ కి. పెట్టిన తర్వాత వైల్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, సో ఇది నాట్ ఈక్వల్ టు సింబల్, 1 2 3 4. వైల్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 2 3 4, password is equal to input enter password, input enter password. సో లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అంటే కరెక్ట్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఏమని ప్రింట్ అవుతుంది అంటే యాక్సెస్ గ్రాంటెడ్. సో ఇక్కడ చూడండి ఎంటర్ పాస్వర్డ్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను 1 2 3 అని టైప్ చేస్తున్నాను, నో, రాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంజనాస్ ఫౌండేషన్ ట్యాప్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఏంటి, 1 2 3 4 అనేది కరెక్ట్ పాస్వర్డ్. ఈ కరెక్ట్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయనంత వరకు కూడా ఇది లూప్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో 987 1 2 3 4 5. సో 1 2 3 4 ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను, కరెక్ట్ పాస్వర్డ్ అన్నది నేను ఎంటర్ చేస్తాను. చూడండి ఏమని వచ్చింది, యాక్సెస్ గ్రాంటెడ్. ఏమని వచ్చింది, యాక్సెస్ గ్రాంటెడ్. ఓకే. సో ఇలా ఏదైనా ఒక పాస్వర్డ్ వాల్యూ అనేది ఆల్రెడీ సేవ్ అయి ఉన్నప్పుడు ఆ వేరియబుల్ తో కంపేర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్ గా వైల్ కండిషన్ లో ఇచ్చాం, బట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో సో అలా కాకుండా ఆ పాస్వర్డ్ అనేది వేరే చోట సేవ్ అయి ఉంటుంది. సో పర్ యూజర్ కి వాళ్ళ యూజర్ నేమ్ రిలేటెడ్ గా పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి డేటాబేస్ లో, సో ఆ డేటాబేస్ లో ఉన్నటువంటి పాస్వర్డ్ కి ఇది ఈక్వల్ అవ్వనంత వరకు కూడా యాక్సెస్ అన్నది ఇవ్వకూడదు అనమాట, యాక్సెస్ గ్రాంట్ చేయకూడదు. సో అన్లెస్ అండ్ అంటిల్ పాస్వర్డ్ మ్యాచ్ అయితేనే యాక్సెస్ అనేది గ్రాంట్ చేయాలి. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5. సో కౌంట్ డౌన్ టైమర్ టైప్ చూద్దాం అనమాట ఈ ఎగ్జాంపుల్. వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0, వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0, ప్రింట్ n, ప్రింట్ n, అండ్ దెన్ n మైనస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు రివర్స్ లో ప్రింట్ అవుద్ది అనమాట, 5 4 3 2 1 అని. సో ఆ తర్వాత ఏంటి, ప్రింట్ డన్. సో 5 4 3 2 1 డన్, ఆర్ 5 4 3 2 1 స్టార్ట్, ఇలా తీసుకుంటాం. సో ఎంటర్ చేస్తున్నాను. సో రివర్స్ ఐటరేషన్ అనమాట. సో ఏమవుతుంది, ఎన్ అనే దానికి 1 వాల్యూ తగ్గుతూ వెళ్తుంది విత్ ఈచ్ ఐటరేషన్, అన్లెస్ అండ్ అంటే 0 అయ్యేంత వరకు కూడా. సో ఫస్ట్ ఐటరేషన్ లో వైల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, 5 అన్నది గ్రేటర్ దాన్ 0 కాబట్టి సో 5 ప్రింట్ అయ్యి సో -1 జరిగి 4 అవుతుంది.
సో 4 ప్రింట్ అయ్యి -1 జరిగి 3 అవుతుంది. 3 ప్రింట్ అయ్యి -1 జరిగి 2 అవుతుంది. 2 ప్రింట్ అయ్యి -1 జరిగి 1 అవుతుంది. 1 ప్రింట్ అయ్యి -1 జరుగుతుంది 0 అవుతుంది. బట్ 0 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 0. 1 వరకు ఓకే. 0 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 0. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ఈ లూప్ అన్నది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ప్రింట్ డన్. సో డన్ అని మనం ప్రింట్ చేసేస్తాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ బ్రేక్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి, ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11. సో ఇక్కడ కండిషన్ ఇస్తాం అనమాట. లోపల ఇంకో కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, ఐ అన్నది ఎక్కడైతే 5 కి ఈక్వల్ అవుతుందో అక్కడ బ్రేక్ చేయాలి. అక్కడ ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. ఆరల్స్ ఏం చేయాలి? ప్రింట్ ఐని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే ఐ 5 కి ఈక్వల్ అవుతుందో అక్కడ బ్రేక్ చేయాలి. ఆర్ఎల్స్ ఐని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం డైరెక్ట్ నెంబర్ ఇచ్చాం కానీ, సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఏదైనా ఒక ఎగ్జిట్ కండిషన్ వచ్చింది ఆర్ రిజల్ట్ ఏదైనా ముందుగానే దొరికేస్తుంది అన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాం. సెర్చ్ చేస్తున్నప్పుడు సో ఫర్ లూప్ యూజ్ చేసి ఒక డిక్షనరీ మీద కానీ లేకపోతే ఒక లిస్ట్ మీద కానీ మనం సెర్చింగ్ స్టార్ట్ చేసాం. సర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఐటెం దొరకగానే ఏమవ్వాలి? అది ఎగ్జిట్ అయిపోవాలి కదా. అందుకని చెప్పి బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 వరకు వెళ్ళింది. ఎక్కడైతే I5 అయిందో అక్కడ బ్రేక్ అయిపోయింది. ఓకేనా? సో బ్రేక్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. మిగతా ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ చేయకుండానే అది ఎగ్జిక్యూట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో I7 అని తీసుకున్నాం అనుకోండి, 6 వరకు వెళ్తుంది. 7 అది ఫైండ్ చేయగానే సో అది ఎగ్జిట్ అయిపోతుందంట. ఆ లూప్ నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కంటిన్యూస్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. సో బ్రేక్ ఎలా అయితే ఉంటుందో అలా కంటిన్యూస్ స్టేట్మెంట్ ఉంటుంది. సో కంటిన్యూ దగ్గర ఏంటంటే అన్వాంటెడ్ వాల్యూస్ అన్నవి తీసేస్తాం అనమాట. సో ఇక్కడ బ్రేక్ దగ్గర ఆ వాల్యూ రాగానే ఎగ్జిట్ అవుతుంది కదా. కంటిన్యూ దగ్గర ఎలాగంటే, సో ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క వాల్యూని స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసి తర్వాత ఇటరేషన్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I = 7 కంటిన్యూ అని ఉంది కదా. సో ఎక్కడెక్కడైతే I7 కి ఈక్వల్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది ఆ వాల్యూకి, అక్కడ స్కిప్ చేయాలి. ఆ ఇటరేషన్ ని స్కిప్ చేసేసి ఆ వాల్యూని స్కిప్ చేసి నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 చూసారు కదా. సో 7ని స్కిప్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. చూడండి, అక్కడ 5 అన్నది స్కిప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 or 7 అన్నాం అనుకోండి. 5 or 7. ప్రెసెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆర్ స్టేట్మెంట్, అది యాక్సెప్ట్ చేయట్లేదు కండిషన్. సో ఇలా ఇవ్వచ్చు, ఆర్ I = 7. సో రెండు సెపరేట్ చేసేద్దాం, 5 or 7 కాకుండా ఇలా తీసుకుందాం. ఓకే, డన్. సో చూడండి, ఎక్కడెక్కడైతే I5 కి ఈక్వల్ అవుతుందో I7 కి ఈక్వల్ అవుతుందో అక్కడక్కడ ఏం చేస్తుంది? స్కిప్ చేసేస్తుంది అనమాట. వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 5ని 7ని ఆ రెండింటిని అది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి, ఈవెన్ ప్రింట్ చేయకూడదు. ఆర్ఎల్స్ మీరు ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి, ఆడ్ ప్రింట్ చేయకూడదు. ఇలా ఏదైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే అక్కడ
వాటిని ప్రింట్ చేసి మిగతా వాటిని స్కిప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి సో గివ్ మీ 1 సెకండ్. ఇక్కడ మనం ఒకవేళ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి, ఆడ్ నెంబర్స్ ని స్కిప్ చేయాలి. అప్పుడు ఏం చేయొచ్చు, ఎస్టర్డే మనం చూసాం. సో మాడ్యులస్ ఆపరేటర్ ని యూజ్ చేసి, సో కండిషన్ చూడండి, ఐ మాడ్యులస్ 2 ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఐని మీరు 2 తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ అన్నది 0 అయితే అది ఈవెన్ నెంబర్, రిమైండర్ 2 కాకపోతే ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఇస్తున్నాం మనం. సో నాట్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రిమైండర్ 0 కాకపోతే అది ఆడ్ నెంబర్ అవుతుంది. సో అందుకని ఇది ఆడ్ నెంబర్స్ అన్నిటిని స్కిప్ చేసుకుని ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ని మాత్రమే ప్రింట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, 2 4 6 8 10. సో ఒకవేళ అలా కాకుండా, ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈ 0 అంటే 2 తో డివైడ్ చేసిన తర్వాత ఇవి 0 అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సో కంటిన్యూ అని తీసుకుని అక్కడ మీరు ఆ నెంబర్ ని స్కిప్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఓన్లీ ఆడ్ నెంబర్ ప్రింట్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అన్నది ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, 1 3 5 7 9. సో 1 3 5 7 9 ఇవి ప్రింట్ అయ్యాయి. ఎందుకు ప్రింట్ అయ్యాయి, సో 1 నుంచి 11 అన్నది మన రేంజ్, అంటే 11 ఎక్స్క్లూడెడ్ కాబట్టి 1 to 10 నెంబర్స్. ఈ 1 to 10 నెంబర్స్ లో ఎక్కడెక్కడైతే సో I 2 తో డివైడ్ అయితే రిమైండర్ 0 కాదు, ఆ నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. అవన్నీ ఆడ్ నెంబర్స్. సో దీన్ని యూజ్ చేసుకుని, కంటిన్యూ స్టేట్మెంట్ అన్నది కూడా యూజ్ చేసుకుని, సో మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్స్ అన్నవి ప్రింట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మనం టేబుల్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఎలా అన్నది చూద్దాం చూడండి. n = 5. ఫస్ట్ మనం ఏ టేబుల్ అయితే తీసుకుంటున్నామో ఆ టేబుల్ ని ముందు n అనేటటువంటి వేరియబుల్ కింద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫర్ i
ఇన్ రేంజ్ 1, 11. Give me 1 second. For I in range 1, 11, print n, into, I, equal to n into I. చూడండి. ఒకవేళ మీరు 5 1 5 2 10 5 3 15 ఆ ప్యాటర్న్ లో మీరు ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే ఇదనమాట సీక్వెన్స్ అన్నది. సో ఎలా వచ్చిందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11 ప్రింట్ ఎన్, ఇది ఇంటూ అన్నది డైరెక్ట్ గా అనమాట. ఇది ఎక్స్ అన్నది ఇంటూ సింబల్ కాబట్టి సో డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ వాల్యూ ఇది. మనం ఏదైతే కోడ్స్ లోపల తీసుకున్నామో ఆ స్ట్రింగ్ వాల్యూ కాబట్టి ఇది డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ అన్నది తీసుకున్నాం కదా, N 5 అనమాట. సో 5 అన్నది అన్నిటిలోనూ సేమ్ పడుతుంది 5 అన్నది. సో ఎన్ వాల్యూ 5 కాబట్టి సో ఆటోమేటిక్ గా 5 అన్నది ఈచ్ అండ్ ఎవరీ సీక్వెన్స్ లో కూడా పడుతుంది అనమాట. సో ఎన్ ఇంటూ అన్నప్పుడు 5 ఇంటూ పడుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ మాత్రమే ఇటరేట్ అవుతుంది. ఫర్ లూప్ లో ఫర్ ఐ ఇన్ రేంజ్ కాబట్టి ఐ వాల్యూ ఇటరేట్ అయ్యి సో 5 ఇంటూ 1 = 5, 5 ఇంటూ 2 = 5, 5 ఇంటూ 3 అని వెళ్తుంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, సో 5 ఇంటూ 1 = ఎంత అవ్వాలి? 5 ఇంటూ అంటే 5 ఇంటూ 1 అక్కడ ఏదైతే వాల్యూ రావాలో అది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే లాస్ట్ లో 5 ఇంటూ 1 = 5, 5 ఇంటూ 2 = 10, 5 ఇంటూ 5 = 25. అలా క్యాలిక్యులేట్ చేసి మనం తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా, అర్థమైంది ఇది? సో ఇంకొకసారి చూడండి ప్రోగ్రామ్ ని. ముందు ఎన్ ఒక నెంబర్ ని డిక్లేర్ చేసుకుంటాం. స్టాండర్డ్ మెథడ్ అనమాట. ఎన్ లో ఒక నెంబర్ ని డిక్లేర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక రేంజ్ తీసుకుని ఆ రేంజ్ వరకు ఐని ఐటరేట్ చేసి, సో ఇక్కడ ఐ 1, 11 అంటే అప్ టు 10 వరకు ప్రింట్ అవుతాయి. 10 మల్టిపుల్స్, సో 5 10 50 వరకు ప్రింట్ అవుతుంది. ఆర్ మీకు ఒకవేళ 5 ఇంటూ 100 దాకా ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఇది మెథడ్ అన్నమాట. సో మీరు జస్ట్ అక్కడ ఆ రేంజ్ ని చేంజ్ చేసుకుంటారు అంతే. వన్స్ మీకు ఆ రేంజ్ అన్నది చేంజ్ అయిపోతే ఆటోమేటిక్ గా అదర్ మల్టిపుల్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ చూద్దాం దీనికి. ఈ టేబుల్ ని ప్రింట్ చేయడానికి అనదర్ మెథడ్ చూద్దాం. ఫర్ ఎన్ ఇన్ రేంజ్, ఫర్ ఎన్ ఇన్ రేంజ్ 1, 501, 1, 501 అంటే ఫస్ట్ 500 నెంబర్స్ మీరు తీసుకుని అందులో ఓన్లీ 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ మాత్రం మీరు ప్రింట్ చేయాలనుకుంటే గనక ఓన్లీ 5 టేబుల్ నెంబర్స్ మాత్రమే మీరు ప్రింట్ చేయాలి. సో అప్పుడు ఏం తీసుకుంటారంటే ఎన్ మాడ్యులస్ 5 నాట్ ఈక్వల్ టు 0. n mod 5 నాట్ ఈక్వల్ టు 0 కంటిన్యూ. ఇందాక చెప్పాను కదా కంటిన్యూ యూస్ చేసి చేద్దాం. ముందు నేను స్టాండర్డ్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు వచ్చేసి సో కంటిన్యూ అన్నది మనం తీసుకుంటాం అనమాట. ప్రింట్ ఎన్. సో మనం ఏం చేయాలి? ఎన్ ని ప్రింట్ చేయాలి.
సో చూడండి ఇక్కడ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 ఇవన్నీ ఏంటి 5 టేబుల్. సో ఫస్ట్ 500 నెంబర్స్ లో 5 టేబుల్ కి సంబంధించిన నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ కూడా ఆటోమేటిక్ గా ప్రింట్ అయిపోతాయి అనమాట. మొత్తం క్లియర్ గా అన్ని నెంబర్స్ ఆటోమేటిక్ గా ప్రింట్ అయిపోతాయి. సరే మరి ఇందాకలా రాలేదు కదండి. సో ఇందాకలా అయిన సెన్స్ 5 into 1 0, 5 into 2 0 అని రాలేదు కదా సార్. ఇప్పుడు ఎలా వాటిని ఎలా ప్రింట్ చేయాలంటే సో దానికి కూడా ఒక మెథడ్ అన్నది ఉంది. సో ఎలాగంటే ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా. ఇఫ్ ఎన్ ఈజ్ ఎన్ మాడ్యూల్స్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అది స్కిప్ చేస్తున్నాం. ప్రింట్ స్టేట్మెంట్ ఒక్కటే మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి ప్రింట్ స్టేట్మెంట్? 5 ఇంటూ అని తీసుకుని ఇది డైరెక్ట్ గా ప్రింట్ అవుద్ది. సెకండ్ దాంట్లో ఏంటంటే ఐ డివైడెడ్ బై 5. సో ఏదైతే ఐ అని ఉందో అది 5 తో మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒకవేళ ఈ ఐటరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటరేషన్స్ అన్న 5 తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒరిజినల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I10 అయితే 10/5 2 అవుతుంది. ఐ అన్నది ఒకవేళ 35 అయితే 35/5 7 అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో I5 అనుకోండి 5/5 1. I10 అనుకోండి 10/5 2. I15 అనుకోండి 15/5 3. అలా మనకు ఆ నెంబర్ అన్నది వచ్చేస్తుంది. అదర్ నెంబర్స్ ఏమవుతాయి మరి స్కిప్ అయిపోతాయి అంతే. ఐ ఒకవేళ 1 అనుకోండి. సో ఇక్కడ మనం ఎన్ తీసుకున్నాం కదా. సో ఎన్ 1 అనుకోండి ఫస్ట్. ఎన్ ఇన్ రేంజ్ 1, 501 ఫస్ట్ నెంబర్ 1 చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుంటున్నప్పుడు సో N1 అయితే గనక N mod 5 అంటే 1/5 అన్నది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆ నెంబర్ స్కిప్ అయిపోతుంది. 2/5 నాట్ ఈక్వల్ టు 0 స్కిప్ అయిపోతుంది. నాట్ ఈక్వల్ టు మాడ్యులస్ కాబట్టి రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అని. సో 3/5 రిమైండర్ నాట్ 0, 4/5 రిమైండర్ నాట్ 0, 5/5 రిమైండర్ ఈజ్ 0. పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ ని కన్సిడర్ చేస్తుంది? 5 ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో N 5 అవుతున్నప్పుడు సో 5/5 ఎంత? 1. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ నెంబర్ ఇక్కడ వస్తుంది 1. తర్వాత 6 స్కిప్ అయిపోద్ది, 7 స్కిప్ అవుతుంది, 8 స్కిప్ అవుద్ది, 9 స్కిప్ అవుద్ది, 10 వస్తుంది. సో 10 డివైడెడ్ బై 5 ఎంత? 2. తర్వాత 11 స్కిప్ అవుద్ది, 12 స్కిప్ అవుతుంది, 13 స్కిప్ అవుద్ది, 14 స్కిప్ అవుద్ది. 15 కి కూడా ఏమవుతుంది? 15/5 అన్నది మీకు ఆటోమేటిక్ గా రిమైండర్ 0 కాబట్టి 15 ఇక్కడ 10 కింద తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 15/5. సో అలా 3. అలా మనకి ఇక్కడ ఏవైతే 5 ఇంటూ దగ్గర 1, 2, 3, 4, 5 రావాలో అవి N/5 చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు అన్నది ఒకటి తీసుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇప్పుడు చూడండి సేమ్ ప్యాటర్న్. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20. సో ఇక్కడ ఒక రేంజ్ తీసుకుని ఆ రేంజ్ లోపల ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ని మనం టెస్ట్ చేస్తున్నాం. ప్రతి నెంబర్ ని కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేస్తూ ఆ నెంబర్ అన్నది 5 తో డివిజిబుల్ కాదా? డివిజిబుల్ అయితే 5 టేబుల్ కి యాడ్ చేసేస్తాం. డివిజిబుల్ కాదంటే ఆ నెంబర్ ని స్కిప్ చేస్తాం అనమాట. కంటిన్యూ అన్నది యూజ్ చేసి మనం ఏం చేస్తాం? ఆ నెంబర్ ని స్కిప్ చేస్తాం. ఇలా కంటిన్యూని మల్టిపుల్ యూస్ కేసెస్ కి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా? సో డిఫరెంట్ డిఫరెంట్ యూస్ కేసెస్ కి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో దాంతో యూజ్ ఏముండదు, అది ఒక ప్లేస్ హోల్డర్ అంతే. పాస్ అన్న స్టేట్మెంట్ అన్నది జస్ట్ ప్లేస్ హోల్డర్. ఎప్పుడైనా మీరు ముందుగా ఇందులో ఈ లూప్ ఉండాలని డిసైడ్ చేసుకుని లోపల లాజిక్ ఏం ఫిక్స్ అవ్వలేదు అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5. సో జస్ట్ ఇక్కడ పాస్ తీసుకున్నారు. పాస్ తీసుకుంటే అర్థం ఏంటి? ఇంకేం ఉండదు అక్కడ. మీరు రన్ చేస్తున్నప్పుడు ఇంకా అది ఏం చేయదు అనమాట. అవుట్పుట్ ఏం రాదు. జస్ట్ స్కిప్ చేస్తుంది. అంటే మీకు స్ట్రక్చరల్ గా అక్కడ ఒక లూప్ ఉండాలి. కాకపోతే ఇంకా మీరు లాజిక్ ఏం డిసైడ్ అవ్వలేదు. అంటే ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో
సో ప్రోగ్రామ్ అంటే ఓన్లీ ఒక ఫర్ లూప్ ఒక వైల్ లూప్ ఉండదు కదా, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్ని ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అలా మీరు ఒక చోట ఏమనుకున్నారంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ వస్తుంది, బట్ ఇంకా దాని లాజిక్ నేను డిసైడ్ చేయాలి, అంటే ఫర్ లూప్ ఏ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్నప్పుడు మీకు అక్కడ ఏం చేస్తామంటే మనం పాస్ అన్నటువంటి స్టేట్మెంట్ మనం తీసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెస్టెడ్ లూప్స్ ఉంటాయి. నెస్టెడ్ లూప్స్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 4, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 4, అండ్ దీని లోపల మళ్ళీ ఇంకొకటి అనమాట, ఫర్ జే ఇన్ రేంజ్ ఇంకొక లూప్ తీసుకుని, ఒక సెపరేట్ లూప్ తీసుకుని, ఈ సెపరేట్ లూప్ కు కూడా ఏదన్నా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి, సో దానికి సంబంధించి ఒక లూప్ తీసుకుని, ఇప్పుడు ప్రింట్ i, j, ప్రింట్ i, j. సో ఇక్కడ ఏమవుతుంది, 1, 1, 1, 2, 1, 3 అలా ప్రింట్ అవుతుంది. అంటే ఐకి ఫస్ట్ ఐటరేషన్ లోపల జేకి 3 ఐటరేషన్స్ ఉంటాయి. 1, 4 అంటే 3 కదా. సో 3 ఐటరేషన్స్ లో ఐ యొక్క ఫస్ట్ ఐటరేషన్ లోనే జేకి 3 ఐటరేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఐ సెకండ్ ఐటరేషన్ లో జేకి 3 ఉంటాయి. మళ్ళీ ఐ థర్డ్ ఐటరేషన్ లో జేకి 3 ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇది I1, ఇది J1, ఇది I1, ఇది J2. అంటే ఫస్ట్ ఐటరేషన్ ఐకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ లోనే జేకి 3 రౌండ్స్ ఉంటాయి కదా, అందులో ఇది I1, J2, I1, J3. మళ్ళీ ఐ ఇప్పుడు 2 అయింది. 2 అయినప్పుడు ఏమైంది, సో I2, J1, I2, J2, I2, J3. తర్వాత I3 అయింది. 3 అయినప్పుడు I3, J1, I3, J2 అండ్ I3, J3. ఓకేనమ్మా. సో ఇలా మనకి ఏమవుతుందంటే, సో ఒక లూప్ రన్ అవుతున్నప్పుడు ఆ ఒక ఐటరేషన్ లోనే ఇంకొక లూప్ మనం తీసుకుంటే దీన్ని నెస్టెడ్ లూప్ అంటాం అనమాట. సో నెస్టెడ్ లూప్ అన్నది ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకేమ్మా. సో నెక్స్ట్ ప్యాటర్న్ ప్రింటింగ్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 6. సో ఒక 6 ఐటరేషన్స్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏంటంటే ప్రింట్, నేను యాస్ట్రిక్ సింబల్ తీసుకుంటున్నాను, స్టార్ సింబల్ తీసుకుంటున్నాను, ఇంటూ ఐ. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక స్ట్రింగ్ వాల్యూకి ఒక పర్టికులర్ నెంబర్ తీసుకుని మీరు మల్టిప్లై చేశారనుకోండి, సేమ్ వాల్యూ అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ రెండు స్ట్రింగ్ వాల్యూస్ మీరు కలిపితే కాన్కాటనేషన్ అవుతుంది. అలా కాకుండా ఒక స్ట్రింగ్ వాల్యూని ఏదైనా నెంబర్ తో మీరు మల్టిప్లై చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది వస్తుంది అనమాట. అంటే ఏ నెంబర్ తో మీరు మల్టిప్లై చేస్తారో అన్ని సార్లు అది ప్రింట్ అవుతుంది. ఓకేనమ్మా. సో రన్ చేస్తున్నాను చూడండి. సో ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఒక చిన్న ట్రయాంగిల్ టైప్ ప్యాటర్న్ అన్నది అది ప్రింట్ అయింది. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ స్టార్స్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లేదా ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కావాలి మాకు. ఏం కావాలి, ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, రేంజ్ మార్చేస్తాం. సింపుల్ థింగ్ ఏంటంటే రేంజ్ ని రివర్స్ చేస్తాం అన్నమాట. రివర్స్ చేస్తూ 5, 0, -1. సో -1 ఇన్ ద సెన్స్ నల్ వాల్యూ అని చెప్పి. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఐటరేషన్ లో మనకి ఏమవుతుందంటే 5 కాబట్టి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో స్టాప్ అయిపోవాలి, జీరోతో స్టాప్ అవ్వాలి. కానీ జీరో ఎక్స్క్లూడెడ్ కదా, జీరో అన్నది ఏంటి, ఎక్స్క్లూడెడ్. అంటే 0 స్టార్స్ ప్రింట్ అవ్వడం అంటూ ఏమి ఉండదు. సో 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి, 4 ప్రింట్ అవుతాయి, 3 ప్రింట్ అవుతాయి, 2 ప్రింట్ అవుతాయి అండ్ 1 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, 0 స్టార్ అంటూ ఉండదు అనమాట.
సో ఉండనప్పుడు అది స్కిప్ అవుతుంది. స్కిప్ అయిన తర్వాత సో అక్కడతో ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయిందని చెప్పడానికి మనం నెగెటివ్ వన్ తీసుకుంటాం. తీసుకుని సో రివర్స్ ఐటరేషన్ ఏంటంటే స్టార్ ఇంటూ జే చేస్తాం. ఇది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట. ఓకేనా, అదొక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అనేది వస్తుంది. సో మీరు ఒక నెంబర్ ట్రయాంగిల్ ఒకవేళ మీరు చేయాలనుకున్నారు అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ ట్రయాంగిల్ మీరు చేయాలనుకున్నారు. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 6 ప్రింట్. సో ఐని మీరు ఏం చేస్తారంటే స్ట్రింగ్ కి మారుస్తారు. ఐ అన్నది ఇంటిజర్ కాబట్టి దాన్ని దేనికి మార్చాలంటే మళ్ళీ స్ట్రింగ్ కి మార్చాలి. స్ట్రింగ్ కి మార్చి ఇంటూ ఐ అంటే అన్ని సార్లు నెంబర్ ప్రింట్ అయ్యే విధంగా ఈచ్ లైన్ లో కూడా ఐటరేషన్ లో నెంబర్ ప్రింట్ అయ్యే విధంగా మనం రాస్తాం అనమాట. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైన్ లో 1, సెకండ్ లైన్ లో 2, 2, థర్డ్ లైన్ లో 3, 3, 3, ఫోర్త్ లైన్ లో 4, 4, 4, ఫిఫ్త్ లైన్ లో 5, 5, 5, అలా అన్నమాట. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నవి మనకి మీరు ప్రింట్ చేయొచ్చు అనమాట లూప్స్ ని యూజ్ చేసి. సో మనం టుడే ఏమేమి చెప్పుకున్నాం? ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వాటి యూజ్ కేసెస్ ఏంటి. సో ఫర్ లూప్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఫిక్స్డ్ గా తెలుస్తుందో అక్కడక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. వైల్ లూప్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎక్కడైతే మనకి కండిషన్ మాత్రమే తెలుస్తుందో, అంటే ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు అది కంపల్సరీ రన్ అవ్వాలి. కండిషన్ ఫాల్స్ అయితే కనుక లూప్ ఎండ్ అయిపోద్ది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వైల్ లూప్ అనేది చేస్తాం. అలా ఫర్ కి వైల్ కి సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం. అండ్ దాంతో పాటుగా బ్రేక్ స్టేట్మెంట్ చూసాం. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోతే, ఒక రేంజ్ లోపల ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయితే అక్కడతో ప్రోగ్రామ్ బ్రేక్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి? లూప్ ని ఎగ్జిట్ అయిపోవాలి వెంటనే, ఎర్లీగా వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. ఆర్ఎల్స్ మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నాం, ఒక ఐటమ్ గురించి సెర్చ్ చేస్తున్నా, ఐటమ్ దొరికేసింది, సో అప్పుడు కూడా బ్రేక్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ చూసాం. కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటి? ఒక పర్టికులర్ సీక్వెన్స్ లోపల ఏదైనా ఒక వాల్యూ దగ్గర ఐటరేషన్ స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు, ఎక్కడైనా ఏదైనా ఒక ఐటరేషన్ ని స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అక్కడ కంటిన్యూ అన్నటువంటి స్టేట్మెంట్ తీసుకుంటున్నాం అనమాట. అలాగే మనం పాస్ అన్న స్టేట్మెంట్ ఉంది. పాస్ అన్న స్టేట్మెంట్ దేనికి? ఒక రేంజ్ తీసుకున్నప్పుడు ఆ రేంజ్ లో ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ ని మనం ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ లాజిక్ ని మనం డిసైడ్ చేయలేదు. సో ఒక రేంజ్ ఉంది, ఒక లూప్ ఉంది, కానీ ఇంకా మన లోపల ఏం చేయాలి అన్న లాజిక్ ని మనం డిసైడ్ అవ్వలేదు. స్టిల్ మనం ఆ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం అన్నప్పుడు అక్కడ మీరు పాస్ అని తీసుకుంటారు. అదొక ప్లేస్ హోల్డర్ అన్నమాట. అంటే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి అక్కడ మీ లాజిక్ ని మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. అది మనకు పాస్ స్టేట్మెంట్. సో తర్వాత మనం నెస్టెడ్ లూప్స్ చూసాం. సో నెస్టెడ్ లూప్స్ లోపల సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసి ప్రింట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అనమాట. ఓకే అమ్మా. ఇవి బేసిక్ గా లూప్స్. సో ఏఐకి మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు సో కొన్ని సందర్భాలు లూప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ చేసేటప్పుడు సో లూప్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ని రిపీటెడ్ గా మనం రాయాల్సిన అవసరం లేకుండా సో మనం సింగిల్ టైం డిక్లేర్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది అనమాట. అలా మనకి లూప్స్ అన్ని హెల్ప్ అవుతాయి. ఓకే అమ్మా. సో టుడేకి మనకి క్లాస్ అనేది కంప్లీట్ అయింది. టుమారో మనం ఏంటంటే పైథాన్ కి సంబంధించినటువంటి లిస్ట్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ వాటికి సంబంధించినటువంటి సో క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. పైథాన్ కి సంబంధించినటువంటి ఇన్బిల్డ్ డేటా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా స్ట్రక్చర్స్ సంబంధించినటువంటి క్లాసెస్ టుమారో మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఎస్టర్డే నేను వర్క్ పెట్టాను కదా. సో ఛానల్ కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో వర్క్ అన్నది ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసి మిమ్మల్ని పీడిఎఫ్స్ అన్న గ్రూప్స్ లో సెండ్ చేయమన్నాను. సో మాక్సిమం చాలా మంది ఇంకా సెండ్ చేయలేదు.
సో మీరు యెస్టర్‌డే వర్క్ ఏదైతే ఉందో వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి మీరు చూడండి. వీడియో డిస్క్రిప్షన్‌లో వర్క్ అన్నది ఉంది. సో, ఆ వర్క్‌ని మీరు కంప్లీట్ చేయండి. సో, టుడేస్ వర్క్ కూడా నేను మళ్ళీ వీడియో డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. సో, అది చెక్ చేసుకొని మీరు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి దాన్ని పీడీఎఫ్ చేసి గ్రూప్స్‌లో సెండ్ చేయండి. వర్క్ కంపల్సరీ చేయండి. సో, మీరు ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ క్లాస్ వింటే మాత్రం ఏమీ రాదు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాక్టీస్. మీరు రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేస్తే సో, మేబీ కొన్ని కొత్త డౌట్స్ ఒస్తాయి. సో, ఏదన్నా ఒక న్యూ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ తీసుకున్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని మీరు ట్రై చేస్తున్నప్పుడు మేబీ ఎర్రర్స్ రావచ్చు. అలా వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఓకే. పలానా సందర్భాల్లో సింటాక్స్ ఇలా ఉండాలి. ఈ సందర్భాల్లో సింటాక్స్ ఇలా ఉండాలి. యూజ్ కేస్‌కి తగ్గట్టుగా సింటాక్స్ ఇలా చేంజ్ అవ్వాలన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. సో, ఏదైతే వర్క్ పెడుతున్నామో, పెడుతున్నటువంటి వర్క్ మాత్రం ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు. ఓకేనా అమ్మా? సో, వర్క్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. చేసినటువంటి ప్రాక్టీస్‌ని పీడిఎఫ్స్‌లో సెండ్ చేయండి. ఆర్ ఎల్స్ మీకేదైనా డౌట్స్ ఉంటే గనుక గ్రూప్‌లో అయినా మీరు అడగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. గ్రూప్‌లో మీరు అడిగితే దాన్ని రెక్టిఫై చేసి కరెక్టెడ్ ప్రోగ్రామ్ అన్నది నేను మీకు సెండ్ చేస్తాను. సో, కమ్యూనికేషన్ అనేది మీరు మానొద్దు. అండ్ దాంతో పాటుగా వర్క్ మాత్రం అస్సలు మానొద్దు. వర్క్ గ్యారంటీగా చేయండి. ఓకేనా అమ్మా? సో, థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.